గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుండ్రైర్ద్వారసభిర్యులసితం దండైస్త్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దోర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైశ్చ సుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే శ్రీభాష్యకారం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం. తిరుప్పావై దివ్యవ్రతం మార్గశిరమాసం ధనుర్మాస వ్రతోత్సవం అనుకున్నాం. ఆనాడు గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క సంశ్లేష కోసం ఎలాగైతే గనక ఒక వ్రతాన్ని ఆచరించి ఫలాన్ని పొందారో, అదేవిధంగా ఈ కలియుగంలో గోదా తల్లి తాను కూడా శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆనాడు వాళ్ళందరూ చేసినట్లుగా తాను కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించింది అని చెప్పుకున్నాం. వ్రతం ప్రారంభించాలంటే మనకి ఏదో ఒక దేవుడు బొమ్మ కావాలి, విగ్రహం. ఎవరి కోసం వ్రతం చేయాలి? ఆ భగవంతుడు ఎవరో తెలియాలి. అదిగో తెలియజేస్తోంది గోదా తల్లి మొదటి పాసురంలో. నారాయణనే నమక్కే పరైతరువాన్. మనకు అన్ని ప్రయోజనములు ఇచ్చేటటువంటి వాడు ఆయనే. నమక్కే, మనకే ఆయనే అనేటటువంటి ఆ పరమపదంలో వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడే మనకు ఆశ్రయనీయుడు అని తెలియజేసింది. ఆయన ఎక్కడ దొరుకుతాడమ్మా మనకి? ఆయన మనకు కనబడతాడా, వినబడతాడా, అసలు తెలుస్తాడా మనకి, మన లాంటి సామాన్యులకి అంటే? ఆయన అనుకున్నట్ట, అయ్యో నేను ఎక్కడో అందనంత ఎత్తులో ఉంటే ఏం లాభం అని ఆయనే కిందకి దిగజారి ఈ భూలోకంలోనే ఇక్కడే పాల సముద్రంలోకి వచ్చి కూర్చున్నాడు. కాబట్టి రెండవ పాసురంలో ఏం చెప్తోంది? మనం వ్రతానికి ఏం కావాలో అన్నీ సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుని ఏం చెయ్యాలి? పార్కడలుల్ పయ్య తుయింద్ర పరమన్ అడిపాడి. ఆయన పరమన్ నిస్సమాభ్యధిక నత్సమశ్చాభ్యధికస్య దుష్యతి స్వాభావికి జ్ఞానబలక్రియాచ. జ్ఞానము బలము మొదలైనటువంటివన్నీ ఆయనకి సహజ సిద్ధమైనటువంటి కళ్యాణ గుణాలు. కాబట్టి ఆయనతో సమానమైనటువంటి వాడు కానీ ఆయనకన్నా గొప్పవాడు కానీ లేడు. అది పరమన్. ఆ విషయాన్ని గోదా తల్లి చెప్తోంది. ఎక్కడున్నాడు ఆయన? పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమన్. పాల సముద్రంలో వేంచేసి ఉన్నటువంటి ఆ అనేక వేల ఆదిశేషుని పడగలపై
యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆశ్రయించాలమ్మా అని చెప్పింది. మరి తర్వాత ఏం చెప్తోంది? ఆయన కూడా మనకు కనపడ్డ పాల సముద్రానికి మనం వెళ్ళగలమా? అది మనం వెళ్ళగలిగే చోటు కూడా కాదు. ఎలాంటిదా చోటు? బ్రహ్మాదులు మాత్రమే, ఇంద్రాది దేవతలు బ్రహ్మాదులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. ఈ మానవ శరీరంతో అక్కడికి వెళ్ళటం అనేది తటస్థం పడదు. కాబట్టి అది మనకు ఉపాధేయం కాదు అనుకున్నారట. ఆ చోటు ఎలాంటి చోటు అంటే కనుక మొరలు వినేటువంటి చోటు. ఎవరైనా ఏదన్నా బాధలు ఉంటే వచ్చి చెప్పుకుంటారు అక్కడికి. ఇంద్రాదులు వచ్చి ఇదిగో ఈ రాక్షసులు ఇలా బాధపెడుతున్నారు, అలా బాధపెడుతున్నారు అనే చోటది. సరే, ఆ చోటుకి మనం వెళ్ళలేం, వాళ్ళలాగా మనమేమి గొప్పవాళ్ళం కాదు. మరి ఎట్లా అని వీళ్ళకి ఆలోచన వస్తుందని స్వామి ఇంకొంచెం కిందకి దిగజారాడు. దిగజారి ఏం చేశాడు? అవతారాలలోకి వచ్చాట. తాను అవతరించాడు. అవతారం అంటే స్వేచ్ఛాలీలా వ్యాపారం. ఆయన సంకల్పరూప అవతారం అంటారు దాన్ని. సంకల్పరూపం, తను అనుకున్న చోటికి అనుకున్న రూపంలో అనుకున్న కాలంలో అనుకున్నట్లుగా వస్తాడట ఆయన. అది విభవములు అంటారు, అవతారములు. ఈ అవతారాలు మళ్ళీ ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ఆవేశావతారాలు, అంశావతారాలు, పరిపూర్ణావతారాలని. ఆవేశావతారాలంటే ఏదో ఒక వస్తువులోనో ఒక ప్రాణిలోనో ఒక జంతువులోనో కొంతసేపు ఉండి ఆ పనవంగానే వెళ్ళిపోతాడు. అంశ అంటే ఎవరో ఒక వ్యక్తిలో కొంతకాలం ఉండి వాళ్లతో ఆ పనులు చేయించి ఆ పనవంగానే వెళ్ళిపోతాడు. మరి పరిపూర్ణావతారం అంటే తనంతట తానే వచ్చి కూర్చుంటాడు, తనంతట తానుగా స్వయంగా వచ్చి దిగుతాడు, ఆయనే ఉంటాడు. అదే పరిపూర్ణావతారాలు, రామకృష్ణాది అవతారాలు. అలా ఒక ఆవేశావతారం యొక్క వైభవాన్ని తలుస్తోంది గోదాదేవి. ముందుగా ఆ పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்து நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கையழுகளா பூங்கு குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கள் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ஓங்கி உலகளந்த ఉత్తమన్ పేర్ పాడి. ఓంగి పెరిగాడట ఒకనాడు. ఉత్తమన్ పేర్ పాడి, ఓంగి పెరిగి ఉలగు అళంద లోకాలను కొలిచాడట ఒకనాడు. ఎవరైనా ఉత్తమన్, ఆయన ఉత్తముడుట. ఓంగి అంటే పెరగటం. ఏమిటా పెరగటం అంటే, ఆనాడు ఇంద్రుడు ఆయనను ఆశ్రయిస్తే ఇంద్రునికి కలిగినటువంటి కష్టాన్ని తొలగించడం కోసం చాలా బాధపడి కుంచుకుపోయి వామనుడల్లే పొట్టివాడిగా అయిపోయాట. కానీ ఎప్పుడైతే కనుక బలిచక్రవర్తి చేతిలో నుంచి దానజలాన్ని స్వీకరించాడో ఆనందంతో పొంగి పెరిగిపోయాట. ఎంత పెరిగిపోయాడో మనం చెప్పడానికి వీల్లేదు, అంత గొప్పగా పెరిగిపోయాడట. ఆయన యొక్క ఆ పరాత్పరత్వాన్ని చూపిస్తాడు అక్కడ. ముందు సౌశీల్యం, తర్వాత పరాత్పరత్వాన్ని చూపించాడట స్వామి. ఓంగి పెరిగి అంటున్నారు మనకి. ఉలగు వళంద లోకాలను కొలుచుకున్నాడట. ముల్లోకాలనే కాదు, అనంతమైనటువంటి బ్రహ్మాండాలని కొలిచేశాడు ఆయన. ఆయన ఎవరైనా ఉత్తమన్ పేర్పాడి, ఆయన యొక్క నామానుసంధానం చేసుకొని నాంగళ్ నంపావై కూర్చాతి నీరాడినాల్, మనం మన వ్రతానికి చక్కగా స్నానం చేసి వద్దామర్రా అని చెప్తోంది. ఆ స్వామి నామాన్ని చెప్పుకోవటానికి అందరం ఒక చోటకి చేరదాం అని చెప్తోంది. ఇదేనంటే వ్రతం అంటే. వ్రతం అంటే ఏవో వస్తువులు ఏర్పాటు చేసుకోవటం కాదు. వ్రతం అంటే నామానుసంధానమే వ్రతం. కలౌ సంకీర్త్య కేశవం కలౌ వెంకటనాయక. ఆ గోవింద నామాన్ని స్మరించుకోవటమే పెద్ద వ్రతం. దాన్ని మించిన పూజ లేదు, దాన్ని మించిన హోమం లేదు, దాన్ని మించిన ఉత్సవం లేదు. కానీ ఎలా అనాలి? భక్తి శ్రద్ధలతో అనాలి అని గోదా తల్లి చెప్తోంది మనకి.
తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. మనం అలా వ్రతం చేసినట్లయితే కనుక లోకంలో అందరూ చక్కగా సుఖించేలాగా 3 కాలాలలో ముక్కాలములు వర్షములు చక్కగా కురిసేలాగా, వ్రతం చక్కగా జరిగితే వర్షం చక్కగా కురుస్తుంది. తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరం షన్నెల్ ఊడు గయ్యలుగల. మరి బాగా వర్షాలు పడితే ఏమవుతుంది? బాగా పంటలు పెరుగుతాయి. బాగా పంటలు పండటం వల్ల ఏమవుతుంది? చక్కగా ఆ పంట పొలాలలో అందమైన చేపలు, అందమైనటువంటి ఇంకా అనేకమైనటువంటి నీటిలో ఉండేటటువంటి జలరాశులన్నీ కూడా, జలప్రాణులన్నీ హాయిగా ఆనందంగా తిరుగుతాయి ఆ నీళ్లలో. అంతేకాదు చక్కనైనటువంటి ఆ పంటలు పండటం చేత అనేకమైనటువంటి వృక్షాలు గొప్పగా పుష్పిస్తాయి. ఆ పుష్పించినటువంటి పుష్పాలలోకి తుమ్మెదలు హాయిగా వచ్చి చేరి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. కాబట్టి పొరవండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరిందు శీర్త మొలై భత్తి వాంగా. సరే, మరి బాగా పంటలు పండి బాగా వర్షాలు పడి అన్నీ చాలా చక్కగా ఉంటే ఏం దొరుకుతుంది? ఆవులకి మేత దొరుకుతుంది, చక్కని పశుగ్రాసం దొరుకుతుంది. ఆ చక్కని పశుగ్రాసాన్ని మేసినటువంటి ఆవులు ఏం చేస్తాయి? ఆ పశుగ్రాసం మేసినటువంటి ఆవులు చక్కగా వాటి పొదుగుల నిండా పాలను నింపి మనకి కుండలు పాలను ఇస్తాయి. మనకి పితుక్కునే వాడికి పితకలేనటువంటి స్థితే తప్ప ఆవులకి పాలు ఇవ్వలేని స్థితి కాదుట. అంతటి గొప్పగా ఉంటుందట వ్రత ఫలం అంటున్నారు. కాబట్టి కుడం నిరైకల్ వళ్ళల్ పెరుం పశుక్కల్. ఎంత గొప్పవండి ఆవులు! పశువులు అంటారండి, కానీ పశువులే గొప్పవి. ఏమిటి పశువులకు ఉండేది? వళ్ళల్ పెరుం పశుక్కల్. మామూలు పశువులు కాదవి, ఔదార్యాన్ని కలిగినటువంటివిట. ఆవుల్ట వాటి యొక్క పాలు తీసుకోకపోతే ఏడుస్తాయిట, అరుస్తాయిట. ఆ పాలు పితికేటటువంటి అతనికే తెలుస్తుంది ఆవు యొక్క ఆ శబ్దాలు. ఆవు ఒక్కొక్కసారి దూరంగా ఉంటే ఒక రకంగా అరుస్తుందిట, పాలు పొదుగుతూ ఉంటే ఒక రకంగా ఏడుస్తుందిట, ఆకలేస్తే ఒక రకంగా అరుస్తుందిట ఆవు. కాబట్టి ఆ రకంగా ఆవులు ఔదార్యంతో ఈ కుండలు వాటి యొక్క పొదుగుల కింద కుండలు పెట్టడం మాత్రమే ఆలస్యం, అవి పాలు కారుస్తూనే ఉంటాయి. రాబోయే పాసురాల్లో వైభవం ఇంకా అద్భుతంగా చెప్తున్న గోదా తల్లి మనకి. కాబట్టి ఓంగి అట్లా వళ్ళలు పెరుం పశుక్కలు నీంగాతన్ సెల్వం. అప్పుడు పాలు పెరుగులు అందరికీ పాలు పెరుగులే కాబట్టి ఏం చేస్తారు? వాటితో చక్కని వ్యాపారం చేసుకుని కోట్లు గడుస్తారు. వజ్ర వైడూర్యాలు ఆ రేపల్లెలోట మనకు ముందు పాసురాల్లో వస్తాయి. ఆ రేపల్లెలో ఉండే ప్రతి వాళ్ళ ఇల్లు, ప్రతి వాళ్ళు కోటీశ్వర్లే. ఒక్కొక్కళ్ళ ఇంట్లో కనీసం తక్కువ ఒక 25 ఆవులు ఉంటాయిటండి. ఆవులు గేదెలే వాళ్ళ సంపద. ఒక ఆవే మనకి 20 లీటర్లు పాలిస్తే 20-30 ఆవులు ఎన్ని లీటర్లు పాలిస్తాయి? అవి అమ్ముకుంటే ఎంత డబ్బు, ఎంత సంపద! కాబట్టి హద్దు లేనటువంటి సంపద ఈ లోకమంతా నిండాలి. ఇది ఈ వ్రతానికి మూలాధారం. కాబట్టి చూడండి, ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఇంట్లో ఒక చక్కనైనటువంటి పూజ చేసుకుంటే కేవలం మన ఇంట్లో వాళ్ళని కాదు, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా ఈ ఫలాన్ని మా ఇంట్లో పూజ చేసుకున్నామండి అని పిలవాలి వాళ్ళని. వాళ్ళు రాకపోతే మనం ఏం చేయలేము, కానీ వాళ్ళు పిలిచి వాళ్ళకి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి వ్రతం చాలా బాగా చేశారండి అని వాళ్ళతో అనిపించుకుంటే భగవంతుడికి ఆనందంట. కాబట్టి ఇక్కడ గోదాదేవి ఏం తెలియజేస్తాను? నలుగురు ఆనందింపబడేలాగా చేయాలి అంటోంది. కాబట్టి నీంగాత సెల్వం నిరైందు, ఈ సంపద హద్దులేని సంపద లోకమంతా ఉండాలి అనేటటువంటి పరోపకార భావన, లోకోపకారకత్వం, లోకధర్మం అంటారు దీన్ని. మనకి స్వధర్మం ఒకటి ఉంటుందండి, అది కాకుండా లోకధర్మం అని ఇంకొకటి ఉంటుంది. లోకం కోసం కూడా మనం బతుకుతూ ఉండాలి. పక్క వాళ్ళకి ఏం జరుగుతుంది, పక్క వాళ్ళలో ఏమన్నా మంచి చెడులు జరుగుతున్నాయా వెళ్ళి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి. లేకపోతే మనకి అదే స్థితి వస్తుంది, ఎవరు పలకరించలేని స్థితి. కాబట్టి ఇది కాదు ఉండాల్సింది. ఏమిటి లోకధర్మం అంటే? పక్క వాళ్ళతో లోకులతో కలిసిమెలిసి ఉండగలిగే లక్షణం కావాలి మనకి. కాబట్టి గోదాదేవి వ్రతంతో ఏం చెప్తోంది? తాను తన ఫ్రెండ్స్ మాత్రమే ఉద్ధరించాలని కాదు, స్నేహితురాళ్ళు లోకం అంతా కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి ఆ భావనని మనకి తెలియజేస్తోంది గోదా తల్లి. కాబట్టి
వళ్ళల్ పెరుం పశుక్కళ్ అని చెప్పి ఔదార్యమైనటువంటి పశువులకే ఇంత ఔదార్యం ఉంటే మరి మనకి ఎంత ఔదార్యం ఉండాలి చూడండి అని చెప్తుంది గోదా తల్లి. కాబట్టి ఓంగి అంటున్నారు పెరిగినటువంటి విధం. ఎందుకు పెరిగాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా పెరిగాడు, అసలు పెరగాల్సినటువంటి అవసరం ఏంటి ఆయనకి అంటే మనకి ఈ బలిచక్రవర్తి కథ మనకి తెలియాల్సింది. బలిచక్రవర్తి ఎవరు? ప్రహ్లాదుని యొక్క వంశంలో వాడు కూడా విష్ణు భక్తుడే, కానీ అహంకారాన్ని కలిగినటువంటి వాడు. ఎంతటి గొప్ప భక్తితో ఉన్నా మనలో అహంకారం ఉండకూడదండి. 3 అహంకారాలు మనని నాశనం చేస్తాయిట. ఏమిటి? విద్యతో వచ్చే అహంకారం, ధనముతో వచ్చే అహంకారం, అదేవిధంగా బంధుజనులు పరివార గణంతో వచ్చే అహంకారం, విద్యామదం, అభిజనమదం, అదేవిధంగా ధనమదం. ఈ 3 మనిషి ఎంతటి గొప్పవాడైనా సరే వాడిని సర్వనాశనం చేస్తాయిట. అదిగో ఆ 3 కలిసిన వాడే బలిచక్రవర్తి. వాడు ఎంత గొప్పవాడైతే ఏం లాభం? కాబట్టి శాస్త్రం మనకేం చెప్తుందో తెలుసా? పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. ఎంత జ్ఞానం ఉంటే అంత తక్కువగా ఒదిగి ఉండాలి, ఏమీ తెలియనట్లుగా ఉండాలి. నాకింత జ్ఞానం ఉంది అని పైకి చెప్పుకుంటే అది అజ్ఞానం కింద లెక్క అంటారు. అటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి ఏం చేశాడు? 99 యాగాలు చేసేసాడు. ఇంకొక యాగం చేశాడంటే ఇంద్రపదవి వచ్చేసినట్టే వాడికి. యాగం అంటే ఏంటి? యాగం చేసిన తర్వాత యాగ ఫలాన్ని ఎవరన్నా ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా ఒక బ్రాహ్మణుడి పిలిచి అతనికి దక్షిణ సమర్పించాలి. మనం అలా సమర్పిస్తేనే అది ఫలం. కాబట్టి ఒక స్వామిని పిలిచే, అయ్యా అయ్యగారండి ఈరోజు మా ఇంట్లో పూజ చేసుకున్నామండి, అందుకే కొంచెం మీరు ఈ సంభావన తీసుకోండి అని ఇవ్వాలి. అది రూల్, అది శాస్త్రం అని చెప్తోంది అది. కాబట్టి అట్లా యాగం చేసిన తర్వాత యాగ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఎవరికి దానం చేయాలి? ఎవరికో దానం చేద్దాం, ఎవరు వస్తే వాళ్ళకి దానం చేద్దాం అనుకున్నారు. ఎవరు వచ్చారు? ఇగో ఈయన వచ్చాడు. ఎలా వచ్చాడు? అందమైనటువంటి బాలుడు రూపంలో వచ్చాడు. ఒక 6 ఏళ్ల పిల్లవాడి రూపంలో వచ్చాడు. ఆ రూపం చూస్తేట అసలు ఇతనికి ఏదడిగితే ఇది చేయాలి అన్నట్టుగా ఉన్నాడట. ఆయన రూపం చూస్తే ఏమడుగుతాడో తెలియదు. ఏమడిగాడు? ఈయనకి ఎంతో ఇద్దామని సిద్ధంగా ఉన్నట్ట. కానీ ఏమడిగాడు? నాకు 3 అడుగులు ఇయ్యి అని అడిగాట. నవ్వాడట. 3 అడుగులు ఇస్తాడా? నీ కాలెంత, నువ్వెంత, నీ వయసు, నీ పాదం ఎంత ఉంది? ఎంత ఉంది? ఇంత చిన్న పాదానికి 3 అడుగులు ఏం సరిపోతాయి? ఇంకేమన్నా కోరుకో అన్నట్ట పిచ్చివాడు. చాలేవయ్యా మాకు అది ఇస్తే చాలు అన్నట్ట. అంతే కదా, సరే ఇస్తా అన్నాడు. కానీ పక్కనున్న గురువు గారికి అర్థమైపోయింది. ఏమర్థమైంది? వచ్చినవాడు మహావిష్ణువు ఊరికే రాలా, ఏదో పెద్ద విశేషమైనటువంటి ఒక పన్నాగంతో వచ్చాడు, జాగ్రత్త అని చెప్పినా కూడా మీరు ఉండండి గురువుగారు, మహావిష్ణువు అంతటి వాడువే వచ్చాడంటే అంతకంటే నాకేం కావాలి అనుకున్నాడు ఎవరు? బలిచక్రవర్తి. సరే ఇస్తానన్నాడు, సిద్ధపడ్డాడు, ఇచ్చాడు. 3 అడుగులు కొలుచుకున్న 3 అడుగులు దానజలం ఇచ్చాడు. ఇవ్వంగానే మొదలుపెట్టాడు పెరగటం. ఏంటది అంటున్నట్ట ఆ బలిచక్రవర్తి. నువ్వు ఉండవయ్యా, నువ్వు 3 అడుగులు కొలుచుకోమన్నావు, కొలుచుకుంటున్నా అన్నాడట. అదేమిటి? ఇందాక అడిగే సమయంలో కాలు చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దదైపోయింది ఏమిటి అని అడిగాట. నువ్వు దానం ఇచ్చే ముందు చిన్న కాలుతో కొలుచుకుంటావా పెద్ద కాలుతో కొలుచుకుంటావా అని అడగలేదు కదా. నా కాలు నా ఇష్టం వచ్చినట్టు నేను కొలుచుకుంటా అన్నట్ట. ఆయన పెరగటం మొదలుపెట్టాట. ఇది అన్యాయం 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 అన్నట్ట. ఏం అన్యాయం లేదు, నువ్వు అడిగితే నేను చెప్పేవాడిని. అడగకుండా ఏరి చెప్పకూడదండి, అడగకుండా ఏరి చెప్పకూడదు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. నా కాలు నా ఇష్టం, చిన్నదో పెద్దదో నాకు ఎలా కావాలో అలా కొలుచుకుంటా అన్నట్ట స్వామి. ఏం చేస్తాడు? ఇంకా నోరు మూసుకుని నుంచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన పెరుగుతున్నాడు. పోతన మహాభాగం ఆయన భాగవతుడు. ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? ఇంత ఇంత ఓటడు ఇంత అని పెరుగుతున్నాడు. ఓంగి గోదాదేవి ఒక్క పదంలో చెప్పేసింది, ఓంగి పెరుగుతున్నట్ట. ఏమిటా పెరగటం? ఆ పెరగటం ఏమిటి? చూస్తుంటే వీడికి కళ్ళు నోరు తెరిచి చూస్తున్నట్ట. ఏమిట్రా ఈ పెరగటం ఏంట్రా అని. పెరుగుతున్నాడు. కాలు పైకి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. తిరియగోర్ధమధశ్చాచ వ్యాపకో మహిమాహరే. ఆ వామనమూర్తి పాదంట పైకి ఎంత పొడిగెళ్తుందో పక్కకి అంతే పొడిగెళ్తుందండి. కుదురుతుందా ఒకేసారి పక్కకి పైకి ఏదైనా పెరగటం? అలా పెరుగుతోందా ఆయనకి? ఆయన సత్య సంకల్పుడు, ఆయన నిరంకుశ స్వాతంత్రం, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన కాలు పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఎలా పెరుగుతోంది అనే దాన్ని మనకి తెలియజేస్తారు చక్కగా. ఆకాశ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ సూర్యుడు స్వామివారి యొక్క పాదాల కింద, స్వామి యొక్క
పాదాల కింద ఒక చిన్న చుక్కలా ఉన్నటువంటి వాడు ఆయన యొక్క కిరీటంలో ఒక చిన్న చుక్కగా మారిపోయాట. అంత పెరిగాడట ఆయన. కిరీటం దగ్గర చిన్న చుక్కగా ఉన్నటువంటి ఆయన స్వామి ఆ పెరిగి 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 సూర్యుడు ఒక చిన్న చుక్క, ఆకాశంలో నక్షత్రాలు సన్నవి కనబడుతుంటాయి చూసారా, అంత సన్నగా కనబడ్డాట సూర్యుడు. ఆయన పాదాల కింద ఎక్కడో ఉన్నాడట. అంత పెరిగాడట ఆయన. ఆ పెరిగి 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 ఆ ముల్లోకాలను కూడా అనంతకోటి బ్రహ్మాండాలను కొలిచేశాట ఒకేసారి. అదిట ఆ వైభవం అంటున్నారు. కాబట్టి ఆ రకంగా పెరుగుతూ పెరుగుతూ సర్వాధిక్యాన్ని చూపించాడు. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు వామనావతారంలో. ఇంకోటి కిందకి వెళ్ళిపోతుంది కాలు, ఒక కాలు పైకి వెళ్ళిపోతుంది, ఒక కాలు కిందకి వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో తెలియలే బలిచక్రవర్తి. ఏం చేస్తాడు? నోరు మూసుకుని నుంచుని చూస్తూ ఉన్నాడు అంతే. అయ్యా నువ్వు ఎన్ని చెప్పావు? 3 చెప్పానండి. మరి ఎన్ని కొలిచాను? 2 కాళ్ళే కనబడుతున్నాడు. మరి 3వ కాలు ఎక్కడైనా? 3వ కాలు ఎక్కడేస్తాం? 3వ కాలు ఏ స్వామి ఎక్కడ? నీకెందుకయ్యా 3వ ఆవిడికి ఎక్కడేమంటావు నువ్వు చెప్పు అన్నాడు. ఎక్కడేస్తామండి? ఇంకేం చోట్ల నా నెత్తినేయండి అన్నాడు. సరే, ఆయన ఒక పాదాన్ని పైకి ఒక పాదాన్ని కింద ఉంచి 3వ పాదంతో ఆ బలిచక్రవర్తిని రసాతల లోకంలోకి తొక్కేశాడు. కాబట్టి ఆ వామనావతార వైభవం శ్రీమన్నారాయణుడి యొక్క పరాత్పరత్వ నిరూపక సూచకమైనటువంటిది ఈ వామనావతారం. వామనుడై వచ్చి త్రివిక్రముడుగా పెరిగాడు. త్రివిక్రముడు అంటే కన్నా 3 పాదములు, 3 కాళ్ళు. ఒకసారి ఎవరికైనా 3 కాళ్ళు వస్తాయా? 3 కాళ్ళతో పెరుక్కుంటూ వెళ్ళిపోయాడు అంతే. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాట. కాబట్టి ఎవరైనా ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడు ఆయన. ఆయన ఉత్తముడా? ఏమంటే లోకంలో దానం ఇచ్చేవాడు గొప్పవాడా, పుచ్చుకునేవాడు గొప్పవాడా? చాలా గొప్పవాడండి. ఆయన బోళ్ళని దానాలు చేశారు, ఎన్నో దానాలు చేశారు మనకి అంటుంటారు. మా దేవాలయానికి ఎన్నో దానాలు చేసిన మహానుభావులు అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ పూర్వాచార్యులు దానం ఇచ్చినవాడు కాదు, పుచ్చుకున్నవాడు గొప్ప అంటున్నారు. ఎందుకని? పుచ్చుకునేవాడు ఉంటే కదా ఇచ్చేవాడు ఇవ్వటం. ఇచ్చేవాడు నాకు పుచ్చుకునేవాడు నేను తీసుకొని పో అంటే ఇచ్చేవాడు ఎవరికి ఇస్తాడు కనుక. కాబట్టి పుచ్చుకునేవాడే గొప్పవాడు ఇచ్చేవాడి కన్నా. అయితే ఇక్కడ ఇంకొక స్వారస్యం పూర్వాచార్యులు చెప్తున్నారు మనకి. ఇక్కడ ఎవరిది ఎవరికి ఇస్తున్నారండి? బలిచక్రవర్తి ఇదంతా నాది అని అహంకరిస్తే, ఓరిని ఇదంతా నీది కాదురా, నాదైనటువంటిది నీది నీకిచ్చాను, నాది నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఇందులో నువ్వు చేసిన గొప్పతనే ఉంది, నాదే గొప్ప. ఎందుకని? నీది కాని దాన్ని నీది అనుకున్నటువంటి నీది కాదు, ఇది నాది అని చెప్పినటువంటి నేను గొప్ప అని పూర్వాచార్యులు భగవంతుని యొక్క వైభవం. ఉత్తముడుట ఆయన, ఉత్తముడు. ఎవరితో ఎవరో కొట్టేస్తుంటే మధ్యలో ఒకడొచ్చి వాడిని కొట్టి నీది కాదు ఇది వాడిది అనిస్తే ఎవరు గొప్ప అండి ఇప్పుడు? కాబట్టి ఇంద్రుని యొక్క ఇంద్ర పదవిని అతను కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసే సమయంలో ఇంద్ర పదవి నేను ఎవరికిచ్చానో వాడికే ఉండాలి, నువ్వెవరి పదవికి రావటానికి? నీకు ఇది అర్హత లేని పదవి, నీది రాక్షస జన్మ. రాక్షస జన్మకి ఏ రకమైనటువంటి దాన్ని ఏమంటారు, స్వర్గాది పదవులు ఉండవు. కాబట్టి నీది కాని దాన్ని నీది అనుకుంటున్నావు, అది నీది కాదు అని చెప్పడం కోసమే నేను ఇట్లా చేశాను అని తర్వాత బలిచక్రవర్తికి చెప్తాట స్వామి. అయితే స్వామి నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకునే భాగ్యం ఏమంటే, ఇప్పటికే బలిచక్రవర్తి చిరంజీవి అండి అక్కడే ఉన్న రసాతలంలో స్వామి ఆయన ఎదురుకుండా నుంచునుంటాడు. అట్లా ఎవరిది ఎవరు తీసుకుంటున్నారు? ఉత్తముడుట ఆయన. ఆయన ఎంత ఉత్తముడంటే కనుక ఎవరిది ఎవరికి ఇవ్వాలో వాళ్ళది వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉత్తమన్ పేర్పాడి ఆయన యొక్క నామానుసంధానం చేయాలట. కాబట్టి ఏ నామానుసంధానం చేయాలి? గోవింద గోవింద గోవింద, ఇదే నామానుసంధానం చేయాలి. మనం ఇంకే మాటలు మాట్లాడకూడదు. ఏమన్నా మాట్లాడామా పోయినట్టే లెక్క. కాబట్టి భగవన్నామానుసంధానం అనేటటువంటిదే ఇక్కడ గొప్పదో ఉంటున్నారు. అయితే ఆయనకి ఏం కర్మండి? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక రాజు దగ్గరికి వచ్చి యాచన చేశాడు, భిక్షావృత్తి. సృష్టిలోనే అతి నీచమైన వృత్తి భిక్షావృత్తి. ఎందుకు చేశాడు? వ్యామోహం. తనను ఆశ్రయించిన వాడి కోసం ఎంతకైనా జగదార్తాట. అందుకని ఆయనకి ఏంటో తెలుసా? అచ్యుతుడు. అచ్యుత చ్యుతి యస్య న విద్యతే సహ అచ్యుత. తనను ఆశ్రయించిన వాడి కోసం ఎంత కష్టమైనా సరే ఆయన వెనక్కి తగ్గట. అందుకనే భగవానుడు అంటాడు ఏమని, ఒకవేళ నేను కనుక ఈ రకంగా వచ్చి మీతో పాటు అన్ని పనులు చెయ్యకపోతే
మీరు ఏ పని చేయకుండా పోతారు. ఇంట్లో అమ్మ ఏ పని చేయలేదనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అమ్మ అన్నం వండవా అంటే నేను వండను, అమ్మ అది పెట్టంటే నేను పెట్టను, అమ్మ అన్ని పనులు చూసుకుంటే నేను చూడను, అమ్మ పిల్లవాడికి నేను చూడను అంటే ఏం చేస్తారండి? కాబట్టి అమ్మ అన్ని పనులు చేస్తే అమ్మని చూస్తూ అందరు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు. అట్లా భగవానుడు కనుక నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, ఓ అర్జున నాకు ఏ పనులు లేవురా చెయ్యటానికి, కానీ యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రిత, అద్భుతంగా చెప్పాడు. ఒకవేళ నేను ఏ పని చేయలేదనుకోండి, నన్ను చూసి అందరూ పని చేయకుండా బద్ధకస్తులుగా మారుతారు. అందుకనే నేను ఈ అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. ఒక ఇంద్రుడు వచ్చి నన్ను అడిగాడు, అడిగితే నా తెలియదు పావాయ్, చేసినప్పుడు చేస్తాలే, ప్రశాంతంగా ఇంటికి పో అని అనలేదు. అయ్యో ఇంత కష్టం వచ్చిందా అని వెంటనే పరిగెత్తి పని చేసేసాడు. ఇమీడియట్గా వెంటనే పని చేశాడు. ఎందుకు చేశాడు వెంటనే పని? వాడి కష్టం అంతున్నది. తను ఒకడి స్థానంలో తను నీకు ఇది అని ఇచ్చినప్పుడు దాన్ని ఇంకొకడు కొట్టేస్తే బాధ్యత ఏందే కదా. అందుకని ఉత్తముడయ్యాట. ఉత్తమన్ పేర్పాడి అయితే ఆయన స ఉశ్రేయాన్ భవతి జాయమాన అజాయమానో బహుదా విజాయతే. ఆయనకు పుట్టుకలేదు కానీ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాట. ఆయనకి స ఉశ్రేయాన్ భవతి, ఊ అనేటటువంటిది అవధారణార్థం అంటారు ఇక్కడ మన ఏవకారం. అతడే శ్రేయస్సును కలిగించేవాడు. శ్రేయస్సు అంటే ఏంటో తెలుసా మీకు? మీ శ్రేయస్సు కోరి చెబుతున్నా అంటుంటారు. శ్రేయస్సు అంటే ఏంటో తెలుసా? ఈ శరీర సుఖం కాదు, ఆత్మజ్ఞానాన్ని చెప్పడం శ్రేయస్సు. అందుకనే అర్జునుడు ఏమడిగాడు కృష్ణుణ్ణి? యత్ శ్రేయస్యాన్నిశ్చితం బ్రూయి. అర్జున కృష్ణ నాకు ఏది శ్రేయస్సు అని నువ్వు అనుకుంటావు అంటే ఏంటి? నాకు ఆత్మజ్ఞానం, నాకు భగవత్తత్వం, నాకు యథార్థమైన తత్వం ఏది తెలుస్తుందో అది చెప్పు. ఎందుకని నేను నీకు శిష్యుణ్ణి అన్నట. అమ్మ దొరికాడరా బాబు ఒకడు అనుకున్నట్ట స్వామి. 95 సంవత్సరాలు ఎదురు చూశాడు ఎవరికన్నా చెప్దామని. ఎవ్వరూ దొరకట్లా, ఎవ్వడికి అక్కర్లేదు. ఎవరికి కావాలండి భగవతత్వం? ఎవరికి కావాలి? ఎంతసేపు ఏదో ఒక పోచుకోలు పనులైతే పోచుకోలు, విషయాల్లో అయితే దృష్టి ఉంటుంది తప్ప కూర్చుని భగవంతుని నామస్మరణ చెయ్యండి, భగవంతుని లీలలు వినండి అంటే ఎవరు వింటారండి? ఎవరికి కావాలి? ఒక పూజ, ఒక హోమం అంటే మనం పరిగెత్తుకొచ్చే రకాలు మనం. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎదురు చూశాడు కృష్ణావతారంలో. 95 ఏళ్ళు దొరికాడు అర్జునుడు. బావా నేను నీకు శిష్యుణ్ణి, నువ్వు ఏ చెప్తే అది వింటా, నువ్వు ఏం చేయమంటే అని చేస్తా. అంతే కదా ఏదన్నా చెప్పగలం? శిష్యస్సేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కాబట్టి అందుకొని ఆయన కోసం ఈయన భగవద్గీతని చెప్పాడట. కాబట్టి ఆయన ఏం చేస్తాట? మన శ్రేయస్సు కోరుకుని ఉంటాడు. మన శ్రేయస్సు కోసమే ఎన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడొచ్చి నుంచున్నాడో తెలుసా మనకి? ఏమంటే ఒక గంట మనం నుంచోగలమా లైన్లో? కాళ్ళు లాగేస్తాయి, కింద కూర్చుంటాం లైన్లలో మనం. మరి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి నుంచున్నాడో పాపం. ఆయన కాళ్ళకి నొప్పులు లేవో ఏం లేవో. స్వామి ఎన్నేళ్ల నుంచి నుంచున్నావు స్వామి, నీ కాళ్ళకి సేద తీరేలాగా మీరు కొంచెం శ్రమని అనుకోకుండా మమ్మల్ని రక్షిస్తున్నారు కదా స్వామి అని అనుకోవాలట. లోపలికి వెళ్ళి మనం అనుకుంటామా? మనం అనుకోం. మనం అట్లా భగవంతుడు మనకెప్పుడూ శ్రేయస్సు కోరుతుంటాడు. ఇంట్లో అమ్మ మన శ్రేయస్సు కోరుతూ ఉంటుంది అంతసేపు. ఒరే జాగ్రత్తరా, బయటికి వెళ్తున్నావు జాగ్రత్త, రోడ్డు మీద జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది అమ్మ మనకి. ఇంకెవరిని చెప్తారా ఇంట్లో? చెప్తే అప్పుడప్పుడు నాన్న చెప్తాడు. ఏ చెల్లి అక్క తమ్ముడు చెబుతారా? చెప్పేది ఎవరు మనకి? అమ్మ శ్రేయస్సు కోరుకునేది. కాబట్టి మన శ్రేయస్సు కోసమే ఆయన అవతారాలు ఎత్తాడు. ఆయనకి ఏం కర్మండి అడుక్కోవటానికి? ఆయన అడుక్కోవాల్సిన అవసరం ఉన్నదా? ఎందుకు అడుక్కున్నాడు వచ్చి? ఆశ్రిత రక్షణం అంటున్నారు. అటువంటి ఆయన నామానుసంధానం చేయాలి అంటున్నారు. కాబట్టి ఆ వైకుంఠంలో ఉండేటటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా వాళ్ళందరూ ఆనందం అనుభవిస్తూ అక్కడ ఆయన హాయిగా ఉండొచ్చుగా. ఏమంటే మన 10 మంది కూర్చుని మన చుట్టూ మన పక్కన భజన చేస్తుంటే అక్కడి నుంచి కదులుతామా? మనం కదలమే కదా. ఇంకా భజన చేయండిరా, ఇంకా భజన చేయండిరా మన గురించి అంటుంటాం. కానీ భగవానుడు ఆ పరమపదంలో ఎంతసేపు హా ఊహా ఊహా ఊ అని కీర్తిస్తూ ఉంటారు ఆయన్ని. ఆ కీర్తిస్తూ ఉంటే ఆయనకి అక్కడ ఉండదట మనస్సు. అయ్యో ఈ కిందవి భూలోకంలో మానవులు నాశనమైపోతున్నారు, వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే బాధ ఉంటుందట ఆయనకి. అవ్యాజమైన ప్రేమ ఆయనకి. దాన్ని ఏమంటారు? ఆయనకి వ్యామోహం ఉంటుంది ఆయనకి. నిర్వ్యాజమైనటువంటి కృప ఆయనకి. కాబట్టి అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య సౌందర్య మహోదదే అంటారు భగవద్ రామానుజులు. స్వామి నీ యొక్క సౌశల్యం, నీ యొక్క కారుణ్యం ఎంత అంటే మన నోటికి చెప్పాలంటే ఈ 7 కొండలు స్వామి యొక్క దయ రూపంలో గడ్డగట్టిపోయి అక్కడ ఉన్నదండి. మనకు కనబడే కొండలు గుట్టలు రాళ్ళు కూడా స్వామి యొక్క దయ.
ఆ దయంతా గడ్డగట్టిపోయి అట్లా ఉన్నదిట. ఆ దయామయుడు కాబట్టే మన కోసం నుంచునున్నాడు పాపం. కాబట్టి అటువంటి స్వామి యొక్క ఆ వైభవం, ఆ విషయం అంటున్నారు. అక్కడ వైకుంఠంలో బాధపడుతుండట ఆయన. అందరు కీర్తిస్తుంటే బాధపడటం ఏమిటి అంటే, ఒక తల్లికి 2 పిల్లలుంటే, ఒక పిల్లవాడు బాగా చక్కగా చదువుకుని మంచి ప్రవర్తన ఉంటే, ఇంకొకడు చదువుకోకుండా అందరితో తిట్లు తింటుంటే, తల్లికి ఈ పిల్లవాడి కన్నా ఈ పిల్లవాడి మీదే బాధ ఎక్కువ ఉంటుంది. వీడు ఎప్పటికి బాగుపడతాడో అనుకుంటుంటుంది. అమ్మ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని ఈ పిల్లాడు చెప్పినా, సర్లేరా వాడికి ఏమైంది అని అడుగుతుందే తప్ప తల్లి, ఓహో నీకు వచ్చిందా అని వాడిని బాగా బ్రహ్మరథం పట్టదు. బాగుంది, వెరీ గుడ్, సంతోషం నాయన, చాలా మంచిది అంటుంది. కానీ అరే వీడు కూడా చదువుకును బాగుపడేలా చెయ్యరా అని అంటుంది ఆవిడికి. అట్లా ఆ పరమపదంలో కూడా స్వామి ఎందుకు కూర్చోక ఇక్కడికి వచ్చి, ఎవరో ఒక రాజు తన సృష్టిలో ఒక చిన్న పురుగు లాంటి వాడు, ఆ బలిచక్రవర్తి అందులో రాక్షసుడు, వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఏమిటి వైభవం అంటోంది గోదా తల్లి మనకి ఇక్కడ. కాబట్టి అక్కడ స్వామి యొక్క వైభవం ఆ రకమైనటువంటి గొప్పతనం. అంతేకాదుట ఆనాడు శ్రీరామచంద్రుడు కూడా ఇంతేట, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. రాముడుట రాజ్య పరిపాలన చేసే రోజుల్లో రామరాజ్యం అని ఎందుకంటారో తెలుసా? రాముడి దగ్గరికి ఒకడు వచ్చి, అయ్యా మా నాన్నగారు పరమపదించారండి, మా నాన్నగారు కులవృత్తి చేసుకుంటూ ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉండారు, పౌరోహిత్యం, వారు చనిపోయారు, మేము చాలా బాధపడుతున్నామండి, మా కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది రామ, మాకేదన్నా చిన్న సహాయం కావాలంటే, ఏం కావాలి అని అడిగాట రామ్. ఏం ఉందండి, ఆ రోజుల్లో ఏముంటాయి, పాడి పంట, ఒక ఆవుని ఇవ్వండి చాలు, ఆవుని పెంచుకుని పాలు పెరుగుతో బతుకుతామంటే, ఒక ఆవుని ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? ఆవునిస్తే సరిపోదు, ఆ ఆవు ఎంత దూరం వెళ్ళి ఒకసారి వదిలితే అది గ్రాసం వేస్తుందో ఆ భూమి అంతా వాడికి ఇచ్చేయాలి ఊరికే. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఉండవు, ఊరికే ఇచ్చేయాలంతే. అది ఎన్ని కిలోమీటర్లు దొరికితే అన్ని కిలోమీటర్ల ప్రాంతం రాసి ఇచ్చేయాలి. అట్లా ఒక ఆవుకే ఇవ్వాలి. కానీ శ్రీరామచంద్రుడు ఏం చేసేట, గో సహస్ర ప్రదాతారం రామం సత్యపరాక్రమం అంటారు పూర్వాచార్యులు మనకి. రాముడు ఒక ఆవుడిని అడిగితే 1000 ఆవులను ఇచ్చాడట వాడికి. అంటే ఎన్ని కిలోమీటర్ల, ఎన్ని గజాల, ఎన్ని ఎకరాల భూమిని ఇచ్చేవాడు. ఇచ్చాడండి రాముడట, చేశాడట. మనకి తెలియపోతే చేయలేదనేం కాదు అర్థం అక్కడ. అదిట ఔదార్యం అంటే. అట్లా ఒకడి కోసం, ఎక్కడో ఒకడి కోసం, ఒక బ్రహ్మాండంలో, ఒక స్వర్గంలో, ఒక ఇంద్రుడి కోసం అనంతకోటి బ్రహ్మాండాలు, అనంతకోటి స్వర్గాలు ఉన్నాయండి. అట్లా ఎవడో ఒక్కడి కోసం ఈయన ఇంత కష్టపడాల్సి వచ్చిందే, ఎంత ఔదార్యం స్వామి. అట్లా ఈ రాముడుట అతనికి 1000 ఆవులనిచ్చి పంపించేవాట. కొన్నేళ్ళు అయిన తర్వాత ఎప్పుడన్నా వాడు కనబడితే ఈయన బాధపడేవాట, అయ్యో మీ నాన్నగారు అప్పుడు పోయారట కదండి, అయ్యయ్యో మీరు ఎలా ఉన్నారండి, ఇప్పుడు బాగుండేవారా అని అడిగావాట రాముడు. పోతే పోయాలండి, నాకేం ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, నువ్వే నాకు తండ్రి లాంటివి, ఆయన పోతే పోయాళ్లే అనేవాడుట వీడు. కన్న తండ్రి వాడు మర్చిపోయినాను, వాడి బాధని ఈయన మర్చిపోడుట రాముడు. అదిట రాముని యొక్క గొప్పతనం. అది చెప్తారు మనకి. కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ఎక్కువగా బాధపడేటటువంటి వాడు ఈయనట. అందుకనండి రామరాజ్యం అయింది. ఊరికే రామరాజ్యం అంటారు దాన్ని. రామో రాజ్యముపాసి 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ. 10,000 సంవత్సరాల పాటు రాముడు రాజ్యాన్ని చేసి, రామో రాజ్యం ప్రశాసతి, అలా పరిపాలన చేసి బ్రహ్మలోకం ప్రయాస్యతి, తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడంటారు. అట్లా మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం అంతా అయిపోయాక ఉద్ధవుడు అనేటటువంటి ఒకడు ఉన్నాడట మంత్రి తన దాంట్లో. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది, అందరు కౌరవులు చనిపోయారు, పాండవులకి రాజ్యం ఇచ్చేశాడు, అంతా అయిపోయింది. ఎక్కడో ఒక అడవిలో చెట్టు దగ్గర నుంచుని ఓ చెట్టు కింద కూర్చున్నట్టు ఏమిటో దిగాలుగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. ఆ ఉద్ధవుడు తన మంత్రి వచ్చి, ఏం స్వామి నువ్వు అనుకున్నట్టుగా అన్నీ చేసావుగా, భీష్మాదులందరినీ మంచి చక్కని ఉపాయాలతో, చక్కగా వంచనతో అందరినీ పంపించి కౌరవులందరినీ సంహరించి రాజ్యం పాండవులు నువ్వు అనుకున్నది జరిగింది కదా, ఇంకేమిటి బాధ నీకు? ఆ ద్రౌపదికి తన యొక్క ప్రతిజ్ఞను కూడా నువ్వు దగ్గరుండి తీర్పించావు కదా, ఇంకా ఏమిటి స్వామి నీకు బాధ, ఎందుకంత దిగాలుగా ఉన్నావు, కొంచెం ఆనందంగా ఉండు అన్నట ఈ ఉద్ధవుడు అనేటటువంటి వాడు. అప్పుడు ఆయన అంటున్నట, ఏం చెప్తాను నాయన, నేనేమీ చేయలేదు అన్నట. అదేంటి స్వామి, దగ్గరుండి యుద్ధం చేయించిన నువ్వే కదా అంటే, చేశాననుకో, నేను బుద్ధిపూర్వకంగా నేనేం చేయలే. ఏమని, గోవిందీతి యథాక్రంద కృష్ణామాం దూరవాసినం. ఆ ద్రౌపదీదేవి గోవిందా అని పిలిచింది, ఆ పిలిపే అంతా చేసేసింది, నేనేమీ చేయలేదు అన్నాడట ఆయన.
కాబట్టి ఆ గోవింద నామమే అంతా చేసేసిందట ఆమెకి, ద్రౌపదీదేవికి. ఏమంది? శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద రక్షమాం శరణాగతాం అన్నది. రెండు చేతులు పైకెత్తి తన యొక్క మాన రక్షణను కూడా వదిలేసుకుని రెండు చేతులు పైకెత్తిందండి ఆ మహాస్త్రీ ఆవిడే. అప్పుడు వచ్చాడు ఆయన. అప్పటి వరకు ఇట్లా ఆ దుశ్శాసనుడు లాగుతుంటే వస్త్రాన్ని ఆ పమిట కొంగుని గట్టిగా ఇలా పట్టుకునే ఉన్నది. ఎప్పుడైతే కనుక ఇది పట్టుకుంటున్నా కాబట్టే స్వామి రావట్లేదు అనుకుని వదిలేసింది. తన యొక్క మానరక్షణను కూడా వదిలేసి రెండు చేతులు పైకెత్తిందండి. అందుకనే స్వామి దగ్గరికి వెళ్తే మనం రెండు చేతులు పైకెత్తి దండం పెట్టుకోవాలి. దాన్ని శరణాగతి అంటారు. అలా చేస్తే స్వామి మన వంక చూస్తాడు, మనకి సహాయం చేస్తాడు. అట్లా గోవింద నామమే అంతా చేసేసింది. ఉద్ధవ నేనేం చేయలేదు పో అన్నాడట. అంతటి సౌశల్యం అంటే స్వామి. ఒళగలందా లోకాలను కొలిచినటువంటి వైభవం మనకి మన పద కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు చక్కని గానం చేశారు కదా. ఈ పాదమే కదా ఇలా ఎల్ల కొలిచినది అంటూ ఆ పాద వైభవాన్ని చెప్పాడట కదా. బ్రహ్మ కడిగిన పాదము అంటే బ్రహ్మ ఆ పాదాన్ని పెరిగినటువంటి ఆ పాదాన్ని బ్రహ్మ కడిగితే ఆ బ్రహ్మ కడిగినటువంటి నీళ్ళే గంగాదేవి. ఆ బ్రహ్మ చేత కడిగినటువంటి ఆ నీరే గంగగా వచ్చిందిట. కాబట్టి ఆ బ్రహ్మ కడిగిన పాదము ఆ ముల్లోకాలు పైకెళ్ళినటువంటి ఆ పాదమే ఈ పాదమే కదా ఇలయల్ల కొలిచినది. ఈ పాదమే కదా ఇందిరా అంటే మహాలక్ష్మి చేత ఒత్తబడినటువంటి శ్రీపాదాలు ఇవే కదా అని అన్నమాచార్యుల వారు పాదం మీద ఎంత అద్భుతమైనటువంటి గానాన్ని తెలించారు. అది మన స్మరణన్నారు. అంతేకాదుట అడియోచ్యోందలై మిశైనీయం అణియాయ్ అని తిరువామిడి దివ్య ప్రబంధంలో నమ్మాళ్ళవార్లు కూడా స్వామి దాసులమైనటువంటి మా తలల మీద నీ పాదాలు ఉండాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శఠారి అడిగి పెట్టించుకోండి. అలా పెట్టించుకోవాలి, మన ధర్మం అది. ఒక్కొక్కసారి అర్చకులు పెట్టకపోతే ఏదో ఇదైనా సరే మీరు అడిగి స్వామి శఠారి సమర్పించండి అని తలకాయ వంచి రెండు చేతులు దగ్గర పెట్టి తల వంచాలి. సటారు పెట్టించుకుంటే ఇలా అంటారు. సటారు పెడుతుంటే మహాపాపం అది. తల వంచాలి. మన యొక్క ఇంకా మాట్లాడితే మోకాళ్ళు కూడా వంచి తల వంచి మన యొక్క భక్తిని చూపించాలట. ఆ పాదాలు శిరస్సును పెట్టుకోవాలి, శటారి అంటారు. కాబట్టి ఆ రెండు పాదాలు మా నెత్తి మీద పెట్టవయ్యా స్వామి అని నమ్మాళ్ళవార్లు ప్రార్థించారట. అంతేకాదు పొల్లు కొర్రలువాయ్ పొరకయిల్ నీరేతు నాచ్యార్ తిరుమలలో గోదాదేవి చెప్తోంది. వామనావతారం ఎత్తినటువంటి అందమైనటువంటి ఆ లేత చేతులు, 6 ఏళ్ల పిల్లాడి చేతులు ఎలా ఉంటాయండి? తామర పువ్వుల కన్నా లేతగా ఉంటాయి. ఆ లేతనైన చేతుల్లో కఠినమైనటువంటి ఆ రాక్షసుడి చేతుల్లో నుంచి నీళ్లు పట్టి తీసుకున్నావా? నీకు ఏం కర్మస్వామి, నీకు ఎంత స్థితి వచ్చింది స్వామి అని పూర్వాచార్యులు బాధపడతారట. కాబట్టి ఆ పుచ్చుకునేటటువంటి గొప్పతనం ఇచ్చేవాడిస్తాడు. నేను ఇచ్చా అని చెప్పుకోకూడదు. పుచ్చుకున్నవాడు నేను పుచ్చుకున్నా అని లోకమంతా చెప్పాలటని. దానంలో ఉన్న గొప్పతనం అంటే తెలుసా? ఏమైనా నేను నీకు దానం చేసా గుర్తుందా ఒకప్పుడు అని మనం చెప్పాము. ఆ దానం కాస్త పాపంగా మారుతుంది. దానం పుచ్చుకున్నవాడు ఆయన మహానుభావుడు ఎప్పుడో నాకు 10,000 రూపాయలు దానం చేశాడు అంటే అది వాడికి పుణ్యం, వీడికి పుణ్యంట. పుచ్చుకున్నవాడు పుచ్చుకున్నానని చెప్పాలి, ఇచ్చినవాడు ఇచ్చానని చెప్పకూడదు. ఇది దానంలో ఉండే వైభవం అంటారు పెద్దలు. కావని ఇక్కడంతా మనకి వ్యతిరేకం జరుగుతుంది లోకంలో. ఏం చేయగలం, అది వేరే విషయం. ఆ విధంగా భగవానుడు ఉత్తమన్ అంటున్నారు. ఆయన ఉత్తమన్ పేరు పాడి నాంగల్ నంపావై కుచ్చాత్తి నీరాడిన మనం యొక్క వ్రతానికి ఏం చేయాలి? చక్కగా స్నానం చేయాలి. అలా స్నానం చేసి మన వ్రతం బాగా చేస్తే 3 కాలాలు. ఒక కాలంలో వర్షం ఎలా పడేదో తెలుసా మనకి? ఒక నెలలో 3 రోజుల పాటు వర్షం పడుతుంటుంది, 9 రోజులు వర్షమే ఉండదు. అట్లా 3 రోజుల పాటు వర్షము, 3 9 రోజులు. అలాగే మనకి మిగతా 9 రోజులు కూడా ఎండ ఉండాలి. 3 9 27, 3 రోజులు, 3 9 27 30 రోజులు. అట్లా ఒక రోజల్లా వర్షం పడుతుంది, 9 రోజులు ఎండ. మళ్ళీ అట్లా 3 సార్లు ఆవృతం అవుతుంది ఒక నెలలో. అది నిజమైనటువంటి వర్షాకాలం. మరి ఇప్పుడు మనకు పడుతుంది, ఎలా పడుతుందా మనకి చూస్తూనే ఉన్నాం. కాబట్టి ముమ్మారి పెయ్యదు 3 సార్లు చక్కగా వర్షం కురిసేలాగా ఉండాలి ఈ వ్రతం చేసినట్లయితే అంటుంది. కాబట్టి ముమ్మారి పెయ్యదు అంటున్నారు. ఆ రకంగా 3 కాలాలలో వర్షం పడేలాగా ఓంగి పెరంషన్ ఊడు కయ్యలుగళ బాగా చక్కని పంటలు పొలాలు అన్నీ ఉండాలి అని.
ఆ ఆళ్వారులు వేంచేసినటువంటి దివ్యదేశాలలో, ఆళ్వారులు గానం చేసినటువంటి స్వామి యొక్క దివ్యదేశాలలో అద్భుతమైనటువంటి పంటలకి, అద్భుతమైనటువంటి జలములలో ఉండేటువంటి ఆ జీవరాశికి ఉండే వైభవాన్ని ఆళ్వార్లు ప్రబంధాలలో కీర్తిస్తారు. అంతటి గొప్పదైనటువంటిది. అంతేకాదుట వళ్ళల్ పెరుం పశుక్కల్ నీంగాత సెల్వం నిరైందు. కాబట్టి వళ్ళల్ పెరుం పశుక్కల్ట ఔదార్యమైనటువంటి ఆవులు అంటున్నారు. అందుకనే కృష్ణావతారంలో స్వామి ఎంతసేపు ఆవులు దూడల వెనకే తిరిగేవాట. ఎందుకని వాటికి ఏమీ తెలియదు, వాటికి ఉత్తి అమాయకులు. ఆవులే అమాయకులు అనుకుంటే ఆవు దూడలు ఇంకా అమాయకురాలట. ఆ దూడలకిట తల్లి పొదుగు ఎక్కడో వెళ్ళి పాలు తాగాలని కూడా తెలియదుట. అంతేకాదుట ఈ ఆవులన్నీ కూడా గడ్డి మేసి, అంటే గ్రాసాన్ని తిన్న తర్వాత పొదుగులలో పాలు నింపేవి కాదుట. శ్రీకృష్ణుడు ఆవులు మేపటానికి తీసుకుపోయేవాడుట. తీసుకెళ్ళినప్పుడు ఓ చెట్టు మీద కూర్చుని ఆయన ఆ పిల్లన గ్రోవిని నాదం చేస్తూ ఉండేవాట. ఈ ఆవులన్నీ కూడా గడ్డి తింటం మానేసి కృష్ణుడు వంట చూస్తూ మొదలుపెడతాయట. కృష్ణుడు ఆ వేణుగానం చేసుకుంటూ ఉంటాడు. ఆవులన్నీ కృష్ణుడు వెంక తలకాయ పైకెత్తి చూస్తుంటాయి. సాయంత్రం అయిపోయింది, అవేమి గడ్డి తినలేదు. ఇవన్నీ బక్క చిక్కన డొక్కలతో అలాగే ఉంటాయి. మరి ఇంటికి వెళ్తే పొదుగులు నిండాలి కదా. ఏమిరా ఆవులు మేసాయలేదో చూసావా లేదా అని వాళ్ళ నాన్న అడుగుతాడేమని భయంతో ఏం చేశాట కృష్ణుడు, ఒకసారి ఆవుల యొక్క వాటి యొక్క ఉదరం దగ్గర, వాటి పొదుగుల దగ్గర చేతితో ఇలా నిమిరేవాట. నిమరంగానే పొదుగులన్నీ బాగా బలిసి విశాలంగా పాలు తయారైపోయి ఉండేవిట. అంటే సాధారణమైనటువంటి ప్రకృతిలో ఉండే గడ్డి తినటం వల్ల అవి పాలివ్వటం లేదుట. శ్రీకృష్ణ కరస్పర్శ చేత పాలిస్తున్నాయి అంటారు. అంతటి వైభవం అంటారు మనకి పెద్దలు. ఆ విధంగా ఔదార్యమైనటువంటి పశువులు అంటారు. కాబట్టి ఆ పశువుల యొక్క వైభవం, అవి ఇచ్చేటటువంటి పాల వైభవం మనకి పాసురంలో చక్కగా తెలియజేశారు అంటున్నారు. ఆ తర్వాత ఈ వ్రతం అయిన తర్వాత స్వామి యొక్క ఇక్కడ వామనావతార వైభవాన్ని తెలియజేశారు. ఆ తర్వాత సరే వామనావతార వైభవం, అవతారాలు అవి కూడా స్వామి వేరే కాలాలలో ఉన్నాడు, మనకి తెలియదు. మరి ఎట్లా స్వామిని మనం తెలుసుకోవాలి అని మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఎలా తెలుసుకుంటాం మనం? అవతారాల్లో ఉన్న స్వామిని మనకు తెలియడు, ఏదో ఎప్పుడో పుట్టాడు కృష్ణుడు రాముడు, మనం ఇప్పుడు లేడు కదా అంటే ఎలాగనుకని స్వామి ఆలోచించి అయ్యో ఇలా కూడా వీళ్ళకి నేనే ఉపయోగించలేకపోతున్నానని ఏం చేశాడు, అందరిలోకి వచ్చేసాడండి. ఒక పేరు ఒక రూపము ఉన్న ప్రతి ప్రాణిలో ఉంటాడండి ఆయన. నామ రూప విభాగం కలిగిన అన్నిటి లోపల ఉంటాడు, బయట ఉంటాడట. కాబట్టి ఆయన ఎట్లా ఉంటాడు, అంతర్యామి, మనలో కూడా ఉన్నాడు. ప్రతి వాళ్ళ లోపల హృదయంలో కూర్చుని ఉంటాడు. ఎట్లా ఉంటాడు, అణువులో 1/1000 వంతు భాగంలో ఉంటాడు ఆయన. కూర్చుని ఏం చేస్తుంటాడు, మన లోపల ఉండి మనం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు నోటితో, కళ్ళతో, చేతులతో, కాళ్ళతో, బుద్ధితో చేసే పుణ్యపాపాలను అన్నిటినీ టక 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 లెక్కలేస్తుంటాడు. పుణ్యం 2 పెట్టెలు పెట్టుకుంటాడు. ఒక పుణ్యం, వీడి పొద్దున్న లేచాక నోటితో ఈ పుణ్యం చేశాడు, ఈ పాపం చేశాడు, ఈ పుణ్యం చేశాడు, ఈ పాపం చేశాడు. లోపల కూర్చుని అంతర్యామి, అంతర్యామిట ఆయన. లోపల ఉండి నియమనం చేస్తూ ఉంటాడు. యమయతీతి యామి, లోపల ఉండి మన్ని చూస్తుంటాడు. ఏమి చెయ్యడు, అన్నీ లెక్క వేసుకుంటూ ఉంటాడు. వీడు పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఎంత పుణ్యం చేశాడు, ఎంత పాపం చేశాడు, ఈ పుణ్యపాపాల్లో ఏది ఎక్కువ ఉందో ఆ జన్మనిస్తాడట ఆయన. అందుకని లోపల అన్ని ప్రాణుల లోపల భగవంతుడు ఉన్నాడు, నీ యందున్నాడు. త్వయ్యస్తి మయ్యస్తి అని ప్రహ్లాదుడు తెలుసుకున్నాడు. అట్లా ఆ అంతర్యామి స్వరూప వైభవాన్ని మనకి మరొక పాసురం ద్వారా గోదా తల్లి తెలియజేస్తుంది. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం ఆഴി మழை కన్నా ఒన్రు నీకై కరవేల్ ஆழி உள்புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் வருவம்போல் மெய்கருத்து பாழியம் தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்று வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதேச அர்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகனில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిజిందేలోరెంపావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. అందరి లోపల అంతర్యామిగా స్వామి ఉన్నాడు అనుకున్నాం కదా. ఈ గోపికలకి ఇప్పుడు ఏం కావాలి, వ్రతం చేసేటప్పుడు చక్కగా వర్షం పడాలి. అందుకని ఏం చేస్తున్నారు, వర్షాధిష్టాన దేవత అయినటువంటి వరుణ దేవుడి లోపల ఉన్న
స్వామిని పిలుస్తున్నారు. ఈ గోపికలకి ఏముందంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎవ్వరూ తెలియదు కృష్ణుడు తప్ప. కృష్ణానుస్మరణం పరం, హే కృష్ణ, హే యాదవ, హే సఖ అని అర్జునుడు అన్నట్లుగా కృష్ణనామం తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి. అందుకనే ఉన్నారు ఓ వర్షాధిష్టాన దేవత అంటల్లా, వరుణుని లోపల ఉన్నటువంటి ఓ కృష్ణ అంటున్నారు. వీళ్ళకి అన్నీ కృష్ణుడే. మనకి చెప్తారు నమ్మాళ్ళవార్లు, ఆ నమ్మాళ్ళవార్లు అనే మహానుభావులకి ఉన్నం జోరం పరహున్ నీరం తిన్నం వెత్తిలయ్యం ఎల్లాం కണ്ണన్ కണ്ണన్ కണ്ണన్. ఆ నమ్మాళ్ళవార్లకిట తినేటటువంటి ఆహారాలు, త్రాగేటటువంటి ద్రవ పదార్థాలు, మీరేమైనా భోగ్య పదార్థాలు అన్నీ కూడా కృష్ణుడేట ఆయనకి. అట్లాగే ఈ గోపికలకు కూడా ఏవి చూస్తున్నా కృష్ణుడేట. ఆజి మజై కಣ್ణ, ఓ వర్షాధిష్టాన దేవతలైనటువంటి ఓ శ్రీకృష్ణ, ఒండ్రు నీకై ఖరవే, నువ్వు లోపల ఏం దాచుకోవద్దు అంటాను. ఆజి ఒళ్ళుభొక్కు, నువ్వేం చేయాలి, సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రంలో నుంచి బాగా లోపలికి వెళ్ళి బాగా నీళ్లు తాగు. ముఖందు కొడు ఆర్తు ఏరి, లోపలికి వెళ్ళి బాగా నీళ్లు తాగి బాగా గర్జించాలి నువ్వు. ఆ తర్వాత ఊరి ముదల్వన్ ఊరు వంబోల్ మేకరత్తు అంటున్నాను. కాబట్టి కాలాది అనంతమైన పదార్థాలన్నిటికీ ఆధారభూతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమంగళ విగ్రహం, దేవాలయంలో అర్చామూర్తి విగ్రహం నల్లగా ఉంటుంది. అలా స్వామి విగ్రహం అంతా నల్లగా మారాలి. ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదండి, తెల్ల మేఘం ఉంటే వాన పడదు, నల్లని మేఘం ఉంటేనే వర్షం పడుతుంది, పెద్ద వాన. కాబట్టి ఆ మేఘం యొక్క రూపం ఎలా ఉండాలి, నల్లని కారు మబ్బులు ఉంటేనే, నల్లని మేఘం ఉంటేనే వర్షం పడుతుంది అని అర్థం. అట్లా నువ్వేం చేయాలి, ముఖందు కొడు ఆర్తేరి ఊళ్ళు ముదల్వన్ వర్వంపోల్ మేయి కరొత్తు, ఆ నల్లని శరీరాన్ని నువ్వు ధరించి పాళ్యం తోలుడే పర్పనాభన్ కైల్ అడిభోల్, ఆ స్వామి యొక్క చేతిలో, ఆ పద్మనాభుని యొక్క చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఆ చక్రం ఎంత శక్తివంతంగా ఆ సుదర్శనం ఏం చేస్తుంది, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతిట సుదర్శన చక్రం. అది గిర్రమని తిరిగేటప్పుడు అగ్ని నిప్పుల వర్షం కురుస్తుందిట. అలా కురవాలి నువ్వు వర్షాన్ని అంటుంది. అంతేకాదు నువ్వు ఎలా శబ్దం చేయాలి, స్వామి యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖం, పాంచజన్య శంఖం శబ్దం చేయాలట. ఆ శబ్దం వింటేనే ఆనాడు మహాభారత యుద్ధంలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాంచజన్యం ఋషికేశు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ పాంచజన్య శబ్దానికే ఆ కౌరవుల యొక్క ప్రాణాలు పోయాయి. అర్జున, నా యొక్క శంఖనాదంతోనే భీష్మాదులందరూ పోయినట్టే లెక్క, ఇంకా వాళ్ళ శరీరాలు మాత్రమే ఉన్నాయని చెప్పాట. కాబట్టి సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్, ఆ శబ్దంతోనే కౌరవులందరి యొక్క మృత్యువు నిశ్చయమైంది అంటున్నారు. అట్లా శంఖంలాగా నువ్వు శబ్దం చేయాలి. అంతేకాదు శారంగముదైత్య శరమజైభూల్, ఆనాడు శ్రీరామచంద్రుడు బాణాలు కురిపించాడట రావణాసురుడి మీద. వాడు ఇంకో బాణం తీయడానికి టైం లేదు, వాడికి సమయం చాలటల్లా బాణాలు వస్తూనే ఉన్నాయట. అట్లా శరవర్షం వర్ష అన్నట్టుగా నువ్వు అట్లా బాణాల వర్షాన్ని కురిపించాలి. వాడ ఉలగినిల్పేయిదిడాయ్, కాబట్టి నువ్వు ఎట్ట కురవాలి వర్షం, వాడ ఉలగినిల్, లోకంలో వాళ్ళందరూ కూడా ఆనందపడేలా ఉండాలి. మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టుగా వర్షం కురవకూడదు. ఇక్కడ ఈ పాసంలో మనకు అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాను. మనం లోకంలో ఎవరైనా మంచి పని చేస్తుంటే, ఏమండి మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కదా, అన్నదానం చేస్తున్నారా, మేము కూడా ఒక 10 కేజీలు బియ్యం పంపిస్తాం, ఒక 10 కేజీలు పప్పులు పంపిస్తాం, అదిగో మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాం, అదిగో అక్కడ మనం కావాల్సినటువంటి ఆ పర్ణశాలలు వాటన్నిటిని ఏర్పాటు చేస్తాం, వాటన్నిటికీ మేము ధన సహాయం చేసి దగ్గరుండి సహాయం చేస్తా ఉన్నాం. మంచిది రండి అన్నారు అనుకోండి. ఈ చేసేవాళ్ళు చేయించుకునేటటువంటి వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయాలి, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అయ్యా మాకు ఎప్పుడు ఏది కావాలో అలా చేయాలి, మీకు హెల్ప్ చేస్తానండి అని వచ్చి ఉండే నీకు సరిగ్గా తెలియదు, నేను హెల్ప్ ఎలా చేస్తా అని చెయ్యకూడదుట. దాన్ని సేవలో ఉండేటటువంటి దోషం అంటారు. ఎలా కావాలి, ఇప్పుడు అమ్మ మనకి చక్కగా పిండి వంట, అమ్మ నాకు ఆ స్వీట్ చేసి పెట్టు అందనుకో, సరే చేస్తాలే అమ్మా అందనుకో, చేస్తుంది. ఇదిగో ఇవి ఇంతే తిను, మళ్ళీ ఎక్కువ తిన్నామంటే తంత అనదు. మనకి ఎలా కావాలో, ఏది కావాలో, ఎంత కావాలో అంతే, అప్పుడే అలాగే చేస్తుంది అమ్మ.
మనకి తగినట్టుగా అమ్మ సేవ చేస్తుంది. అది గొప్పతనం. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామంటే వాళ్ళకి ఇష్టమయ్యేలా సహాయం చేయాలి, మనకిష్టమయ్యేలా సహాయం చేయకూడదు. స్వామికి దేవుడికి పూజ మొదలుపెట్టాను, స్వామి ఈరోజు బాగా డబ్బుతో చాలా గొప్ప విశేషమైన పూలు ఇవి ఎక్కడా దొరకవు, బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి తెచ్చిపెట్టా ఈ పూలు అని చెయ్యకూడదు. మనం చేసేటప్పుడు నీ అనుగ్రహంతో నీ వాడనైన నేను నీకు ఇష్టమైనటువంటి రీతిలో నీకు నేను నీ సేవ నువ్వే నా చేత చేయించుకుంటున్నావు అనాలట. అంతేగాని నేను చేస్తున్నా అన్నామో పోయినట్టే లెక్క. అట్లా వరుణుడు సహాయం చెయ్యాలనుకున్నాడట. ఎట్లా? ఆనాడు హనుమంతుడు సముద్ర లంఘనం చేసే సమయంలో ఆ సముద్రుడు సాగరుడు తనలో ఉండేటువంటి మైనాకుడు అనేటటువంటి పర్వతానికి ఓ ఓ మైనాక, అదిగో రామచంద్రునికి సహాయంగా హనుమంతుడు వెళ్తున్నాడు, అతనికి కొంచెం విశ్రాంతిగా నువ్వు ఒకసారి సముద్రం పర్వతాన్ని పైకి తీసుకురా అని చెప్పాడట. ఎందుకని? సగర మాంధాత్రాదులు వాళ్ళందరూ కూడా రాజులు, రాముడి కన్నా ముందు కాలం వాళ్ళందరికీ జరిగినటువంటి ఘోరమైనటువంటి ఒక బాధ ఏమైంది, ఒక దూర్వాస మహాముని విషయంలో వాళ్ళు చేసిన దోషం వల్ల వాళ్ళందరూ కూడా ఆ సగరాది వేలాది పుత్రులు వాళ్ళందరూ కూడా బూడిదైపోయారట. మరి వాళ్ళందరినీ తిరిగి పుణ్యలోకాలకి పంపాలంటే భగీరథుడు చేసిన ప్రయత్నం మనకి తెలుసు. ఆ భగీరథుడు ఈ సగరపుత్రులని కాపాడటం కోసం మహాప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా ఆకాశం నుంచి గంగని తెప్పించి ఎలాగైతే పావనం చేశాడో ఆ పుణ్యాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈనాడు హనుమంతుడు శ్రీరామ కార్యార్థంగా వెళ్తున్నాడు, అతనికి సహాయం చేయమని చెప్పాడట. అలాంటి సహాయం చెయ్యాలి నువ్వు అంటున్నారు. కాబట్టి చేసేటటువంటి సేవలు మనం ఎప్పుడైతే కనుక భగవంతుడికి సహాయం చెయ్యాలి అనుకుంటామో, భగవద్భక్తులకి సహాయం చెయ్యాలనుకుంటామో భగవంతుడు ఆనందపడతాడట. ఒక పుణ్యకార్యానికి ఎవరైనా ఏదైనా సహాయం చెయ్యాలనుకున్నాం అనుకోండి, అప్పుడు అన్నీ అవే అనుకూలిస్తాయిటండి. ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా. రాక్షసులందరూ పారిపోతారట, చెడు శకునాలన్నీ పోతాయి, మంచి శకునాలు దగ్గరవుతాయిట. ఆ పనిలో ఉండే గొప్పతనం అలాంటిది అంటున్నారు. అంతేకాదు భగవంతుని యొక్క ఆజ్ఞతో అన్ని సిద్ధమవుతాయిట. మనకి చెప్తారు ఉపనిషత్తులో, భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషాద్ అగ్నిశ్చ ఇంద్రస్య మృత్యుర్ధావతి పంచమః. ఆ భీష అంటే భయం, ఆ భగవానుని యొక్క భయంతోనే సూర్యుడు పొద్దున్నే సమయానికి ఉదయించేస్తున్నాడు. ఒక్క సెకను తక్కువ కాదు, ఒక్క సెకను ఎక్కువ కాదు. అంతేకాదు ఆ భగవంతుని యొక్క ఆజ్ఞతోనే వాయువు ముల్లోకాల్లోనూ వీస్తున్నాడు, అగ్ని తన పని తాను చేసుకుపోతోంది తేజస్సు. ఆ విధంగా చివరికి యముడు కూడా తన పని తాను సమయానికి చేసుకుంటూ వెళ్తాడు. ఎవరిని ఎప్పుడు ఎట్లా తన దగ్గరికి తీసుకెళ్లాలో అలాగే తీసుకెళ్తాడు. లేదనుకోండి, మనం అన్నం తినే కూరలో రకరకాలు ఉంటాయి. అన్నం తినే కంచంలో ముందు కూర, పప్పు, చారు, ఇంకా స్వీట్ ఏవి పెట్టుకుంటాం. మనం ఏది కావాలంటే అది తినచ్చు. ముందు స్వీట్ తిన్నాం అనుకోండి, అట్లా ఏది పడితే అది మనం ఎలా పడితే అలా తిన్నట్లుగా ఆ యముడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎవడో ఒకటి పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఇంకేముంటుంది అర్థం? ఆయన ఆజ్ఞ ఉంటేనే పోతారండి. ఆయన ఆజ్ఞ ఉంటేనే యముడు వచ్చి తీసుకెళ్ళాలట. కాబట్టి భగవంతుని ఆజ్ఞతోనే యముడు కూడా పని చేసుకుంటూ పోతుంటాడు, యమధర్మరాజు. కాబట్టి అట్లా ఈ వరుణుడు కూడా భగవద్భక్తి కలిగినటువంటి గోపికలకి చెప్పండి మీకేం సహాయం చేయమంటారు అని అడిగితే, నువ్వు సహాయం చేస్తావు, నీకు ఇష్టమైనట్టు కాదు, మాకు కావాల్సినట్లుగా సహాయం చేయి. ఎలా సహాయం చేయమంటారండి అంటే కనుక ఏం చెప్తున్నాడు ముందు? ఆడి మడై కన్నా. అదేంటి ఓ వరుణదేవ అనకుండా కన్నా అంటున్నారేంటి కృష్ణుడు అంటే? ఒక చిన్న కథ ఉంది అక్కడ, మనం పూర్వాచార్యులు చెప్తారు, అది గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఆనాడు కృష్ణావతారంలోట ఆ గోపికలందరూ కూడా ఏం చేస్తుండేవాళ్ళు? కృష్ణ 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 అనుకుంటూనే ఉండేవాళ్ళుట. అందులో ఒక గోపిక ఏం చేస్తుందిట, వాళ్ళమ్మ జ్వరంగా ఉంటే ఇంట్లోనే ఉందిట. వాళ్ళమ్మ, అమ్మాయి నాకు ఒంట్లో ఓపిక లేదు, కొంచెం పాలు పెరుగు అమ్ముకురా పో అని చెప్పిందిట. అమ్మాయి వాళ్ళ కృష్ణుడితో నేను వేరే చోటుకి వెళ్ళాలంటే ఈ ఒక్కరోజుకి చేసి పెట్టమ్మా అంటే సరే ఒప్పుకుందిట. పాలు పెరుగు తట్ట నెత్తిన పెట్టుకుని వెళ్తుంది. ఏమమ్మాలి బజారులోకి వెళ్ళి పాలు కొనుక్కోండి, పెరుగు కొనుక్కోండి, అమ్మ పాలండి, అమ్మ పెరుగండి, అమ్మ వెన్న నెయ్యి అని కదా అనాలి వాళ్ళు. ఈ గోపిక ఎంతసేపు పగలు రాత్రి ఏం చేస్తుంటుంది? శ్రీకృష్ణుడితోనే ఆడుకుంటూ తిరిగే పిల్లకి నోరు తెరిసి ఏమొస్తుంది? కృష్ణానే వస్తుంది. ఏం చెప్తోంది? కృష్ణుడిని కొనుక్కోండి, గోవిందుడిని కొనుక్కోండి, అచ్యుతుడిని కొనుక్కోండి అంట మొదలుపెట్టింది. ఎవరో కొనుక్కోవటానికి వచ్చారు. ఏముందమ్మా ఈ తట్టలో?
ఏముంది? కృష్ణుడు ఉన్నాడు, గోవిందుడు ఉన్నాడు, అచ్యుతుడు ఉన్నాడు, మాధవుడు ఉన్నాడు, కేశవుడు ఉన్నాడు. అక్కడ ఉన్నవేంటి? పాలు పెరుగులు. నువ్వు కృష్ణుడు గోవిందుడు అంటావా? అంటే ఏమమ్ముతున్నావు నీకే తెలియట్లేదు, నేను కొనుక్కొని పో అని వెళ్ళిపోయేవాళ్ళట. అంటే శ్రీకృష్ణ నామానుస్మరణంలో ఆమె ఏం చెప్తుందో కూడా మర్చిపోయింది. సాయంత్రం ఇంటికి పోయింది. ఏంటే పాలు పెరుగులు అన్నీ అట్టగా ఉన్నాయి, ఏం అమ్మలేదేంటి అంటే, నేను అందరికీ చెప్పానమ్మా, మరి ఎవరు కొనుక్కోలేదు. ఏం చెప్పావే? పాలు పెరుగులు అన్నావా? ఏమన్నావు అంటే, పాలు పెరుగులా? పాలు పెరుగులు ఏమిటి? కృష్ణ 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 కదా అనాల్సింది అన్నదిట. అయ్యో నా కర్మగాల, నేను పంపించానా అని బాధపడింది. అట్లా వీళ్ళకి ఈ గోపికలకు కూడా ఆ వరుణదేవుడు కనబట్టల్లా, ఆయనలో అంతర్యామిగా ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఎక్కడన్నా అంటున్నారు. అట్లా నువ్వు ఎలా పడితే అలా వర్షించకూడదు. సముద్రం లోపలికి వెళ్ళి బాగా నీళ్లు తాగాలి, నీళ్లు త్రాగి బాగా గర్జించాలి. ఆ గర్జించినటువంటి ఆ గర్జన ఎలా ఉండదు తెలుసా? పాండవులకి ఆనందం కలిగిందిట, కౌరవులకి భయం కలిగిందిట. అటువంటి గర్జనగా ఉండాలి. అంతేకాదు, నువ్వు పర్పనాభన్ కైల్ సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రం, సుదర్శన మహాజ్వాల, ఆ సుదర్శన చక్రం ఎలాగైతే అగ్నిని వర్షిస్తుందో అలా భారీగా వర్షం కురవాలి. నువ్వు ఎలా పడితే అలా కాదు అంటున్నారు. అంతేకాదు, వలంపురి భోల్ రదిరిందు తాజాదే శారంగమురైత శరమజై భోల్. ఆ శ్రీరామచంద్రుడు బాణం వేసేవాడట, ఆ వైభవం చూడాలి. రావణాసుడు గొప్పవాడు, గొప్ప విల్లుగాడు అనుకుంటాం. కాదండి, రాముడే గొప్పవాట. ఏమిటో తెలుసా? శరవర్షం వవర్ష హా అన్నారు వాల్మీకి. వాల్మీకే తెలియలేదు రాముడు ఎట్లా బాణాలు వేస్తున్నాడు అనే విషయాన్ని. అలా వేశాడట. ఈయన బాణం, ఒక బాణం వేస్తే అది 1000 బాణాలుగా మారి వెళ్ళిపోతుందిట. ఈ రావణాసురుడు ఒక ధనస్సు విరిగిపోయింది, రెండో ధనస్సు తీసి చేతిలో పట్టుకునే లోపల మళ్ళీ బాణం వచ్చి మళ్ళీ కొట్టేస్తుంది అంతే. అట్లా ఆయన యొక్క బాణాల ధాటికి రావణాసురుడికి తెచ్చుకున్న ఆ ధనస్సులన్నీ విరిగిపోతున్నాయండి, ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి అన్ని ధనస్సులు కూడా. అసలు నేను యుద్ధం చేయను పో అని వదిలేసి కూర్చున్నట. అయినా బాణాలు పడుతూనే ఉన్నాయట ఇంకా వాడి మీద. అప్పుడు అన్నట, రామ ఏమిటిది, నా చేతిలో ధనస్సు లేదు ఏం లేదు, మరి ఆయుధం లేనివాడు మరి బాణాలు ఎందుకు వేస్తున్నావు నువ్వు అన్నట. అప్పుడు రాముడు ఏమన్నాడు, వారు పిచ్చివాడా, నీ చెయ్యి చూసుకో ఒకసారి అన్నట. యుద్ధరంగంలో ఒక చిన్న పుల్ల కూడా, ఒక చిన్న చీపురు పుల్ల లాంటి చిన్న పుల్ల కూడా ఆయుధంతో సమానమే. కాబట్టి నీ చేతిలో చూసుకో, బాణం ముక్క ఉన్నది కదా, అంటే బాణం కొట్టినప్పుడు ధనస్సు పై ముక్క కింద ముక్క రెండు విరిగిపోతున్నాయి, చేతిలో పిడి మాత్రమే ఉంది. ఆ పిడి చేతిలో ఉందిగా, ఇది కూడా ఆయుధం కింద లెక్కే, అందుకే బాణాలు వేస్తున్నట. ఎప్పుడైతే ఆ చిన్న ముక్కని కింద పడేశాడో రాముడు బాణాలు వేయటం ఆపేశాడు. అట్లా ఆయన ఆ బాణ వర్షం ఎలాగైతే కనుక రావణాసురుడి మీద ఆయన ఎట్లాగైతే కనుక బాణాలు వేశాడో ఆ విధంగా నువ్వు కూడా ఆ బాణ వర్షంలాగా వర్షించాలి. వర్షిస్తే లోకంలో వాళ్ళందరూ ఆనందపడాలి అని గోదాదేవి ఆ రకంగా అంతర్యామి స్వరూపం, 4వ రూపం అంతర్యామి. మనందరి లోపల ఉన్నాడు భగవంతుడు, మనకు తెలియాలి. అందుకనే ఎదుట వాళ్లలో భగవంతుడిని చూడటమే నిజమైనటువంటి భక్తికి నిదర్శనం అంటారు. కాబట్టి మనం ఎలాగో ఎదుటి వాళ్ళు కూడా మనకు అలాగే అది తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా మనం ఎంత గొప్పవాళ్ళమో, మనం ఎంత మంచివాళ్ళమో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎవరు కూడా సహజంగా చెడ్డవాళ్ళుగా ఉండరు. పరిస్థితులు స్థితులు మారుతాయి. కాబట్టి అందరి లోపల ఉన్నటువంటి అంతర్యామిని గ్రహించాలట. అయితే ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నారు పూర్వాచార్యులు. మరి అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా, మరి చెడ్డవాళ్ళు కొంతమంది ఎందుకు ఉంటున్నారు పక్క వాళ్ళని బాధపడించేటట్లుగా అంటే, అలాంటి వాళ్ళల్లోనూ ఉంటాట. ఉండే లెక్క వెయ్యాలిగా వాళ్ళు ఎన్ని చెడ్డలు చేశాడో. అట్లా పుణ్యంగా మంచిగా దయా అహింసా స్వభావాలతో ఉండేటటువంటి వాళ్ళ లోపలట హాయిగా ఒక మెత్తనైనటువంటి పరుపు మీద హాయిగా పడుకున్నట్టుగా ఉంటాడట. అదే చెడు పనులు, చెడు మాటలు, చెడు ప్రవర్తన చేసే వాళ్ళ లోపల కూడా ఉంటాట. ఆయన ఎలా ఉంటాడు? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటాట. ఎప్పుడు రా లేచెళ్ళిపోదాము ఈ శరీరంలోంచి అని ఎదురు చూస్తూ ఉంటాడట ఆయన. కాబట్టి పాపాత్ములలోనూ భగవంతుడు ఉంటాడు, పుణ్యాత్ములలోనూ భగవంతుడు ఉంటాడు. అక్కడ అలా ఉంటాడు, ఇక్కడ ఇలా ఉంటాడు. మరి పాపాత్ములు పుణ్యాత్ములుగా చెయ్యొచ్చు కదండి అని అంటుంటారు అందరూ. ఎందుకు మళ్ళీ పాపాత్ములుగా ఉంచడం వాళ్ళని? వాడు అన్ని చెడు పనులే చేస్తాడు, మరి ఎందుకు వాడిని ఉంచడం అంటే, వాడు ఇప్పుడు చేయటం లేదు ఈ పాపాలు, ఎప్పుడో చేసినటువంటి ఆ కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మనం ఇప్పుడు విత్తనాలు వేస్తే ఏడాది తర్వాత పంట తింటాం, రేపే వచ్చి పంట పండిపోయిన వెంటనే కోసుకు తినేయం, మళ్ళీ వాటిని దాచి కొన్ని నెలల తర్వాత తింటాం. అట్లా ఇప్పుడు చేసేటటువంటి పుణ్యపాపాలు రాబోయే జన్మలో అనుభవింపబడతాయి. పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలు ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం.
అయితే ఈ జ్ఞానం తెలుసుకోవడం ప్రధానం అంటున్నారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి ఆ రకంగా గోదా తల్లి ఆ వర్షాధిష్టాన దేవత అయినటువంటి వరుణుణ్ణి ఏమంటోంది, నువ్వు లోకంలో అందరికీ వర్షం కురిపించాలి. ఎలా కురిపించాలి? మేం చెప్పినట్టుగా చెయ్యాలి అని గోదా తల్లి ఆ ఆዥమషై కన్న అంతర్యామి స్వరూపంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించింది. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో